రైట్ ఇక అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు అల్లర్లపైన మంత్రి అంబటి రాంబాబు అయితే దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని కూడా చేర్చారు. ఈవీఎం ధ్వంసం ఘటనపైన టీడీపీ నేతలు ఈసీతో కుమ్మక్కయ్యారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇక ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధ్వంసానికి ముందు ఏం జరిగిందో కూడా ఈసీ అధికారులు చెబితే బాగుంటుందని హితవు పలికారు. పార్టీకి చెందిన వారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి, బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు. బట్ నో బడీ ఈజ్ కేరింగ్ దట్. ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఏదైనా కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు. దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం లేదు. ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటి అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా, కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరికి రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమని నేను అడుగుతా ఉన్నా, ఒక చోట కాదు. పల్నాడు అల్లర్లపైన మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237 అలాగే 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. ఈవీఎం ధ్వంసం ఘటనపైన టీడీపీ నేతలు ఈసీతో కుమ్మక్కయ్యారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధ్వంసానికి ముందు ఏం జరిగిందో కూడా ఈసీ అధికారులు చెబితే బాగుంటుందని హితవు పలికారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పల్నాడులో జరిగిన దానికి సంబంధించి అయితే అంబటి ఆ పిటిషన్ వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి ఏపీ హైకోర్టు ఈ రోజు అయితే దానిపైన విచారణ జరిపే అవకాశం ఉంది. అంబటి రాంబాబు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో రీపోలింగ్ కి సంబంధించి పిటిషన్, అది ఈ రోజు హైకోర్టులో విచారణకు రానుంది. అయితే ఇప్పటి వరకు కూడా అంబటి రాంబాబు కొన్ని అంశాలని ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. ఏదైతే అల్లర్లో జరిగిన ప్రాంతాలు ఏవైతే చెప్తున్నారో ఆ ప్రాంతాల్లో ఆ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీపోలింగ్ అడగడానికి గల ప్రధాన కారణాలు ఈసీ కుమ్మక్కై టీడీపీతో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీతో కుమ్మక్కవటం వల్ల ఈ విధ్వంసాలు కూడా జరిగాయని చెప్పని ఈసీ మీద ఆరోపణ, ఈసీని కూడా ప్రతివాదిగా చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఈసీ డీజీపీని అంటే పోలీసుకు సంబంధించినటువంటి బందోబస్తు వైఫల్యాల కారణంగా కూడా ఇలాంటి విధ్వంసాలు జరగడానికి కారణాలని చెప్పుకుంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ 3 అంశాలని పరిగణలో తీసుకుని హైకోర్టు దానికి ఏదైతే 153, 154 బూతులు ఏవైతే ఉన్నాయో ఆ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దీని మీద ఈ రోజు విచారణకు రానుంది. అయితే దీనిపై సంబంధించి గతంలోనే ఈసీ మొదటిగా పోలింగ్ మూసిన మొదటి రోజే చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు. ఏదైతే పోలింగ్ జరిగినటువంటి ఈవీఎం మిషన్ కావచ్చు, ఈవీ ప్యాడ్స్ కావచ్చు, అవి ఒకవేళ ధ్వంసమైనప్పుడు కూడా
టెక్నికల్ గా ఏదైతే ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ గా వాటిని తిరిగి మళ్ళీ రికవరీ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పని ఈసీ మొదటే చెప్పడం జరిగింది. అయితే దాని ఈసీ సంబంధించిన అంటే ఒకవేళ హైకోర్టు ఆర్డినెన్స్ ఏదో వీళ్ళు కోరుకున్న విధంగా ఉత్తర్వు ఇవ్వాలన్నా సరే పూర్తి స్థాయిలో ఈసీని దీనిలో ఈసీని కూడా ఈ పిటిషన్ లో చేర్చడం జరిగింది కాబట్టి ఈసీ వివరణ తీసుకున్న తర్వాత హైకోర్టు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈసీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటే చెప్పినటువంటి అంశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా రీపోలింగ్ కి అవకాశం లేదు. ఈవీఎం ఒకవేళ ధ్వంసమైనప్పటికీ కూడా ఆ ఈవీఎం ను తిరిగి అందులో పోలినటువంటి ఓట్లు ఏవైతున్నాయి వాటిని రికవరీ చేయడానికి అవకాశం ఉందనే అంశాన్ని చెప్పింది కాబట్టి ఈసీ కూడా అదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.